హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన గార్డెన్‌లో సాయిల్ మానిటర్ చేసుకోవడానికి ఒక బెస్ట్ టూల్ అండి ఇది. పీహెచ్ మీటర్ అని చెప్పి గార్డెన్ చేసే వాళ్ళకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి? ఏంటి? అసలు ఈ పీహెచ్ మీటరు అసలు మనకి గార్డెనర్స్‌కి ఎందుకు ఉపయోగము? ఏంటి? అవంతా నేను ఈరోజైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీన్ని బట్టే మన ప్లాంట్‌కి మనం ఎటువంటి పోషకాలు ఇచ్చుకోవాలి, ఎటువంటి ఎరువులు ఇవ్వాలి, అసలు సాయిలు ఏ విధంగా ఉంది అనేది మొత్తం దీంతో అయితే చెక్ చేసుకోవచ్చండి. చూడండి, దీంట్లో 3 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అవేంటి అన్నీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకు చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. దీనిలో ప్లస్, మైనస్ అని 2 ఎలక్ట్రోడ్స్ అయితే ఉంటాయన్నమాట కంపల్సరీగా. ఇది 6.5 to 7.5 మనం సాయిల్‌లో పెట్టినప్పుడు ఇది మనకి చూపిస్తుందన్నమాట. ఇది సాయిలు ఎలా ఉంది, ఏంటి అనేది మొత్తం చూపిస్తుంది. సో, అది మొత్తం నేను సాయిల్‌లో పెట్టినప్పుడు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ అయితే చెప్తాను. మన సాయిల్ పీహెచ్ లెవెల్ మంచిగా ఉంది అంటే 7.5 ఉంటే పీహెచ్ లెవెల్ సాయిల్‌లో బాగుందనండి. అది గుడ్ సాయిల్ లాగా. సో, ఇప్పుడు నేను ఈ నిమ్మ చెట్టు దగ్గర దీన్ని పెట్టాను. చూడండి, ఇది గ్రీన్ మీద ఉంది అంటే ఆ ముళ్ళు వెళ్ళి గ్రీన్ మీద ఉందంటే సాయిల్ చాలా పోషకాలతో నిండుగా మంచిగా ఉంది అని అయితే అర్థం అండి. సో, 6.5 to 7.5 ఉందంటే పీహెచ్ లెవెల్ చాలా బాగుంది సాయిల్‌లో అని. సో, అంత సాయిల్‌లో అంత మంచి గుడ్‌గా ఉంది కాబట్టి లెమన్ ప్లాంట్‌కి చూడండి ఎన్ని కాయలైతే ఉన్నాయో అసలు. సో, దీనికి కరెక్ట్‌గా పోషకాలు అందుతున్నాయి అని చెప్పి మీనింగ్ అనమాట. మనకి ఆ మిడిల్‌లో గ్రీన్ సింబల్ మీదకి ఆ గ్రీన్ మార్క్స్ ఉన్న దాని మీదకి కానీ ఆ మెజర్మెంట్ ముళ్ళు వెళ్ళి స్ట్రైట్‌గా ఉంది అంటే చాలా చాలా గుడ్ సాయిల్ అని మనమైతే అర్థం చేసుకోవాలి. సో, 7.5 ఎక్కువగా ఉంటే ఇది ఆల్కలిన్ అని, 7.5కి బిలో ఇంకా 6కి బిలో ఉంటే అసిడిక్ లెవెల్స్ అని చెప్పి ఇది 2 లెవెల్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో, చూడండి, ఇప్పుడు స్టార్టింగు ఇక్కడ నేను ఇదేంటంటే పనస చెట్టుకు పెట్టాను. సో, చూడండి, ఇది రెడ్ మార్క్ మీదే ఉంది. సో, దీంట్లో అంత ఈ చెట్టుకు తగిన పోషకాలైతే అందట్లేదు. మనం కింద అడ్జస్ట్ చేసుకునేది పీహెచ్ లెవెల్ కావాలి అంటే ఎగ్జాక్ట్ మిడిల్‌లోకి తేవాలి. సో, నాకు ఈ ప్లాంట్‌కి తగినంత పోషకాలైతే ఈ ప్లాంట్‌కైతే అందట్లేదండి. ఖచ్చితంగా దీనికి హెవీ పోషకాలైతే ఇవ్వాలి. 3 మీదే ఉంది ముళ్ళొచ్చేసి చూడండి. ఆల్కలైన్ సైడే ఉందన్నమాట. సో, ఆల్కలైన్ సైడ్ ఉంది అంటే మనకి కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం బాగా ఇవ్వాలి అని మీనింగ్ అనమాట ఆల్కలైన్‌కెళ్ళుంటే. సో, దీన్ని ప్రతిసారి ఇలా బయటికి తీసినప్పుడు ఖచ్చితంగా దాన్నైతే ఇలా తుడవాలండి. తుడిచే మళ్ళీ దాన్నైతే పెట్టాలి. ఇప్పుడు ఎసిడిక్ లెవెల్ చెక్ చేసుకుంటున్నాం కదా మనం. సో, ఒక్కసారి ఎసిడిక్ లెవెల్ ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు వెనిగర్ కానీ, లెమన్ వాటర్ కానీ అలా పొయ్యండి. ఒకసారి చూడండి, నేను లెమన్ వాటర్ అయితే వెనిగర్ అయితే పోస్తున్నాను ఈ ప్లాంట్‌కి స్టార్టింగ్‌లో. ఇది పెట్టిన వితిన్ ఫ్రాక్షనల్ సెకండ్స్‌లో దాని లెవెల్స్ చూడండండి. ఒక్కసారి నేను పెడతాము దీన్ని. ఒక్కసారి అసలు దాని లెవెల్ చూడండి. గ్రీన్‌కైతే వెళ్ళిపోతుందన్నమాట. చూడండి అసలు ఎలా వెళ్ళిపోతుందో. ఇందాక 2.5 మీద ఉంది, 3. ఇప్పుడు చూడండి గ్రీన్ మీదకి గ్రీన్ మీదకి ఎలా వచ్చేసిందో. సో, 6.5 మీదకైతే వచ్చేసింది. సో, ఎసిడిక్ లెవెల్స్ అలా అయితే పెంచుకోవచ్చు అనమాట. మనం లెమను, వెనిగరు అలాంటివి ఇచ్చి దీని వాల్యూస్ని అయితే మనం పెంచుకోవచ్చు.
మనకి ఎప్పుడైనా ఆ గ్రీన్ మీద ఉంటేనే సాయిల్ కరెక్ట్‌గా ఉన్నట్టండి. ఈ లేదంటే అసలు సాయిల్‌లో మనం హెవీ పోషకాలైతే ఇచ్చుకోవాలి. గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా యూజ్ అవుతుందండి. 7 ఎగ్జాక్ట్ 7 మీద ఉంటే మనకి ముళ్ళొచ్చేసి ఎగ్జాక్ట్ 7 మీద ఉంటే న్యూట్రల్‌లో ఉన్నట్టు. 7కి బిలో ఉంటే ఆల్కలైన్ అండి. అక్కడ రాసున్నాయి మొత్తం. ఆఫ్టర్ 7 తర్వాత ఎసిడిక్ లెవెల్స్ అనమాట. మనం మనకి ఇప్పుడు ఈ ప్లాంట్‌కి వాటర్ ఉందా లేదా అనేది కూడా డ్రై ఆర్ వెట్ అని చెప్పి 2 సైడ్స్ ఉన్నాయి చూడండి. ఇది కూడా మనం చెక్ చేసుకోవచ్చనమాట. ఈ ప్లాంట్‌కి వాటర్ ఉన్నాయా లేవా అని కూడా ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో, నేను చెప్పాను కదా! తీసిన ప్రతిసారి సాయిల్‌లోంచి తీసిన ప్రతిసారి ఇలా అయితే దీన్నైతే క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఈ మ్యాంగో ప్లాంట్‌కి పెడుతున్నాను. ఈ మ్యాంగో ప్లాంట్ ఇప్పుడే అనమాట కొత్తగా చిగుర్లతో స్టార్ట్ అయింది. చూడండి సాయిలు నేను రెడ్ సాయిల్ వాడతానండి. రెడ్ సాయిల్‌లో అసలు చాలా చాలా న్యూట్రిషన్స్ అయితే సాయిల్‌లోనే ఉంటాయండి. రెడ్ సాయిలు చాలా బాగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతది. సో, ఇక్కడ బేరు చెట్టు చూడండండి. నేను 4 రకాల ప్లాంట్స్ అయితే మీకు చూపిస్తున్నాననమాట. సో, 4 డిఫరెంట్ టైపుల్లో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ బీర మొక్కకు పెడుతున్నాను. చూడండి ఈ బీర మొక్క నేను ఆల్రెడీ ఈ బీరపాదు న్యూట్రిషన్స్ అందుకే ఇది చాలా ఆకుముడత అలా వస్తుంది. సో, ఒకసారి పెట్టాను కదా! చూడండి ఇప్పుడు మీకు క్లోజప్‌లో చూపిస్తా. 3-4 మిడిల్‌లోకైతే ఈ ముళ్ళెళ్ళి అలా నుంచుండిపోయిందనమాట. సో, అంటే దీనికి న్యూట్రిషన్స్ అస్సలు అందడం లేదు. అందుకే ప్లాంట్ అంత డల్‌గా ఆకులు ఇలా ముడతలో చూడండి ఆకులు ఇలా ముడత పడిపోయి న్యూట్రిషన్స్ అందకపోవడం వల్లే ఈ ప్లాంట్ అయితే ఇలా ఇది బీరపాది క్రేపర్‌లాగా అల్లుకోవాల్సింది అలా ఉంది అనమాట. సో, నేనైతే దీనికి ఎన్‌పీకే వేస్తున్నానండి. ఎన్‌పీకే ఫెర్టిలైజర్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. సో, ఇప్పుడు నా దగ్గర ప్రెజెంటు ఆర్గానిక్‌గా వేయడానికి అంత టైం అయితే మనకి ఆర్గానిక్‌వి అంటే స్లోగా వెళ్తాయన్నమాట. సో, ప్రెజెంట్ అయితే ఎన్‌పీకే ఉంది. సో, ఎన్‌పీకే ఏసి ట్రై చేస్తున్నాను. సో, ఈ ఎన్‌పీకే కూడా వేసిన తర్వాత మనం ఒక 2-3 అవర్స్ అయితే వెయిట్ చేయాలండి కంపల్సరీగా. సో, ఎందుకంటే ఆ ప్లాంట్ సాయిల్ మొత్తం ఇందులో ఉండే న్యూట్రిషన్స్ మొత్తాన్ని పోషకాలు మొత్తాన్ని అది అబ్జర్వ్ చేయాలి కదా! సో, దానికోసం వెయిట్ అయితే చేయాలన్నమాట. సో, దీన్ని మొత్తాన్ని సాయిల్‌లో అయితే కలుపుతున్నాను. ఈ సాయిల్ మొత్తాన్ని ఈ విధంగా అయితే కలిపేసి కొంచెం వాటరింగ్ అయితే ఇస్తున్నా అండి. ఈ పీహెచ్ మీటర్‌ని బట్టి మనం ఏ ప్లాంట్‌కి ఎంత పోషకాలు ఇవ్వాలి అనేది మనమైతే చెక్ చేసుకోవచ్చండి. కొన్ని ప్లాంట్స్‌కి మనం ఎంత పోషకాలు ఇస్తున్నా సరే ప్లాంట్ ఎదిగి రాదనమాట. అలాంటప్పుడు ఏంటంటే సాయిల్ మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి నేను పోసిన తర్వాత మళ్ళీ చెక్ చేశాను. సో, అంతే ఉంది. సో, కాపోతే నేను చెప్పాను గదండీ! ఒక 2-3 అవర్స్ అయితే మనం వెయిట్ చేయాలండి. సో, ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత మాయిస్ట్ చూడండి ఎక్కడికెళ్ళిపోయిందో. గ్రీన్ మీదకెళ్ళిందనమాట. గ్రీన్ మీదకెళ్ళింది అంటే ఆ సాయిల్‌లో పోషకాలున్నాయి అని చెప్పి మీనింగ్ అనమాట. నేను ఈ వీడియో స్టార్టింగ్ నుండి అదే చెప్తున్నాను. సో, ఎన్‌పీకే వేసిన ఆఫ్టర్ 3 అవర్స్ తర్వాత ఇది నాకైతే కొంచెం ఇక వేసాం గదా! పోషకాలు ఎయ్యో ఒకటి. సో, దానివల్ల నాకైతే అది గ్రీన్ అయితే చూపిస్తుంది. సో, కొన్ని ప్లాంట్స్‌కైతే ఎంత వేసినా సరే కొంచెం సాయిల్ కూడా తేడా ఉంటదండి. సో, అలాంటివి కూడా మనమైతే చెక్ చేసుకోవచ్చనమాట. దీనికి చూడండి ఇలా కాపరు, ఇది అల్యూమినియం లాగా 2 ఉంటాయన్నమాట. ఇవి ఎప్పటికప్పుడు మనం సాయిల్‌లో పెట్టిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. దీని బ్యాక్ సైడ్ డైరెక్షన్స్ ఉంటాయండి. చూడండి నేను చెప్పింది అదే ఇప్పుడు. ఇన్సర్ట్ ప్రోబిట్ టిప్ టు రూట్ లెవెల్ ఆల్వేస్ క్లీన్ చేసుకోవాలి అనే ఉంది ఇక్కడ కూడా. మీరు ఎప్పుడు ఇది రూట్ లెవెల్‌లో పెట్టినప్పుడు క్లీన్ టిప్ ఆఫ్టర్ యూజ్
చూసారు కదా అక్కడ ఏముందో. క్లీన్ చేసే ఇదొక టిప్ అనమాట. క్లీన్ చేసే పెట్టుకోవాలి అని చెప్పి ఇదై అక్కడైతే ఉందన్నమాట. సో, అది ఇన్‌స్ట్రక్షన్స్ అవి. సో, ఇదైతే నేను మ్యాక్సిమం చాలా మందికైతే ఉపయోగపడుతది ఈ పీహెచ్ మీటరు అని నేను అనుకుంటున్నానండి. ఈ వీడియో ఎవరన్నా చూస్తూ ఈ వీడియో అర్థం కాకపోతే ప్లీజ్ నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చెయ్యండండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఇది మీకు కావాలి అనుకుంటే ఆహ్, కామెంట్ సెక్షన్‌లో అడిగిన వాళ్ళకి నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో, ఇది ఎక్కడ తీసుకున్నాను, ఎంత పడింది అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. సో, మీకు కూడా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండండి. చాలా బావుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.